వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ నుండి ఇటు సైడ్ చూపించాను కదా, ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఈ చిగుర్లు పింక్ కలర్లో వస్తాయండి. ఇది మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్గా ఇచ్చారు. ఇవి వచ్చేసి చిన్ని ఫ్లవర్స్ వస్తాయండి. క్రోటన్స్ పెట్టాను నేను దీంట్లో. ఈ కుండి నేనే తయారు చేశానండి. 3 స్టెప్ బై స్టెప్ 3 వస్తాయి. బిస్కెట్ మరాకీ బిస్కెట్ బాక్సెస్ ఉంటే దాంతో తయారు చేశాను. ఇవి వచ్చేసి టేబుల్ రోస్ అండి. ఇదేమో గుంటగలగర మొలిసింది. చాలా ఉంటుంది నా దగ్గర గుంటగలగర. ఈ 3 కలర్స్ ఉన్నాయండి. వర్షం పడుతుంది, చక్కగా విచ్చుకోలేదు. వర్షం లేకుంటే అసలు బాగా విచ్చుకుంటాయి. ఇది వచ్చేసి బేబీ సన్ఫ్లవర్ అండి. ఇది కూడా మొక్క చాలా బాగుంటుంది చూడడానికి. ఇది వచ్చేసి చిట్టి చామంతి అండి, ఎల్లో. ఇది మెరూన్ చామంతి ఇప్పుడు వర్షాలు పట్టేప్పుడు ఇంత కొమ్మలు తెంపేసి ఇసుకలో పెట్టిన వేర్లు వస్తాయండి. ఇది వచ్చేసి లిల్లీ. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. ఈ స్టిక్ కూడా నేనే తయారు చేసుకున్నాను. కొబ్బరి తాళ్ళు దొరుకుతాయి కదండి, పీవీసీ పైప్ ఉంటే దానికి నేనే చుట్టి తయారు చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎడినియం అండి. రిక్కా ఉంది ఎడినియం. 5 years నుంచి ఉంటున్నాయి నా దగ్గర. ఇవి చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. ఇది వచ్చేసి వైట్ చామంతి అండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. ఇది ఒక ఏమంటారు, మెడిసిన్ ప్లాంట్ అనే చెప్పొచ్చండి. ఇంటి ముందర షో కూడా పెట్టుకుంటారు. దీనికి కొంచెం ముళ్ళు ఉంటాయి. ఇది మడమ నొప్పికి మాత్రం బాగా పనిచేస్తుందండి. నాకు మడమ నొప్పితో నేను అసలు నడవలేకపోయినప్పుడు మా చెల్లి వాళ్ళు ఇచ్చారు ఈ మొక్క నాకు. ఇంత చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది. అయితే అది కట్ చేసినప్పుడు పాలు వస్తాయండి. ఆ పాలు పెట్టితే 2 daysకి నాకు కాలు నొప్పి తగ్గిపోయి చక్కగా నడిచాను. చాలా మంచి మొక్క అండి. ఇక్కడ గుండు మల్లి అంటారు ఇది. మొన్నటిదాకా చాలా పూసాయి ఫ్లవర్స్. తర్వాత వచ్చేసి ఇది జీజీ ప్లాంట్ అండి. దీంట్లోనే టర్టిల్ వైన్ కూడా ఉంది. ఇది వచ్చి టచ్ మీ నాట్ అండి. దాని ఫ్లవర్ కూడా ఇలా పింక్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చి ఎల్లో వైట్ ఫ్లవర్స్, పింక్ కూడా ఉంది నా దగ్గర, పైన ఉంది. ఇది కూడా జీజీ ప్లాంటేనండి, బ్లాక్. ఇది జీజీయే. ఎవరికన్నా ఇవ్వచ్చు అనేసి నేను ఈ కుండీలో పెట్టాను. ఇవి పెరుగు డబ్బాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు. 3-4 years మన్నికగా ఉంటాయి. ఇది మెరూన్ మందార. ఇది వచ్చేసి పుదీనా పెట్టాను, వర్షానికి అంటుకుంటుందనేసి. ఇది కూడా ఎడినియం అండి. ఇలా ఉంటుంది ఎడినియము. ఇదంతా కూడా గుంటగలిగర. ఇది వచ్చి ఎడినియం సీడ్స్ అండి. ఇది పగిలిపోయిపోతుంది. దీనికి రబ్బర్ బ్యాండ్స్ వేసి ఉంచితే అలా ఉండిపోతుంది. ఇది వచ్చి హ్యాంగింగ్ పాట్లో జెడ్ ప్లాంట్ అండి. ఇది టర్టిల్ వైన్. టర్టిల్ వైన్ వర్షాకాలంలో చాలా బాగా వస్తుందండి. ఇది కూడా జెడ్ ప్లాంట్ ఉంది. దీంట్లో టర్టిల్ వైన్ ఉందండి. ఇది స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్కి ఇట్లా వస్తాయండి బేబీ ప్లాంట్స్. చూడండి, ఇక్కడ ఏర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవి పెడితే కొత్త మొక్కలు వస్తాయండి, చాలా బాగుంటుంది. ఇది మా కాకర మొక్క. నేను హార్వెస్ట్ చేశాను. చిట్టి కాకర అండి. ఇది చూసారు కదా, అంజీర్ మొక్క. ఇది వచ్చేసి సపోటా. కుండీలో నేను కొమ్మలు పెట్టాను. వర్షానికి
వస్తాయని అన్ని చక్కగా అంటుకున్నాయండి. ఎడీనియం కూడా పెట్టాను, కొమ్మ అంటుకుంది. చామంతి కొమ్మ పెట్టాను, అంటుకుంది. ఇది అదే ఈ చిగుర్లు రెడ్ వస్తాయి, పింక్ కలర్లో వస్తాయని చెప్పాను కదా, అది అండి. ఇదంతా బచ్చలి ఉంది, రెండు బచ్చలి మొక్కలు. దీంట్లోనే ఒక సీత జడ ఉంది. ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి, గింజలు పడి మొలిసింది ఇది. ఇది వచ్చేసి డిసెంబర్ ప్లాంట్ అండి, వైలెట్ కలర్. ఇది బచ్చలి ఉంది. ఇక్కడే ఒక గుమ్మడి గింజ మా వారు బయటపడి మొలిస్తే చెట్టు తెచ్చి కుండీలో పెట్టారు. మట్టిలో పెడితే బాగుండేది, అయినా పూలు పైన కాయ కూడా వచ్చిందండి. నేను చూపిస్తాను రేపు. ఇక్కడి వరకు ఉంది. తర్వాత ఇది ఈ కుండీలో అల్లం వేసానండి, కోహినూర్ అల్లం. ఇది చాయ్లో బాగుంటుంది, టీలో వేసుకునే అల్లం అన్నమాట, కోహినూర్ అల్లం అంటారు అది. ఇక్కడేమో చిక్కుడు పాదు పెట్టాను. ఇది 365 కాసే చిక్కుడు చెట్టు అండి, చాలా బాగా కాపు వస్తుంది. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. తీగ ఇటు కూడా బాకి ఎంత తీగ వచ్చేసిందండి, వర్షం పడుతుంది. ఇది వచ్చేసి మా సీతాఫల ప్లాంట్, పెద్ద చెట్టు ఉండేది, బాత్రూమ్ వేయడం వలన తీసేయాల్సి వచ్చింది. అయితే ఒక కొమ్మ పెడితే కొమ్మ ద్వారానే వచ్చింది ప్లాంట్ అండి. ఇది కూడా 2 years ఉంటుంది. ఇక్కడ వచ్చి చూసారా, బిర్యానీ ఆకు చెట్టు. ఇది కూడా నా దగ్గర పెద్దది ఉండేదండి, అయితే బాత్రూమ్ వేసినప్పుడు ఇది కూడా పోయింది. మళ్ళీ కొమ్మ పెట్టాము, అంటుకుంది. ఈ కవర్స్ చూసారా, దీంట్లో నేను కిచెన్ వేస్ట్ వేస్తాను. పెద్ద చెట్లు మొదల్లో అలా పెట్టేస్తాను కిచెన్ వేస్ట్ వేసి. ఇది బచ్చలి, ఇది మల్బరీ అండి, కొమ్మలు తెచ్చి పెట్టాను. 3 కొమ్మలు పెట్టాను, ఒకటి అంటుకుంది. ఇది వచ్చి తెల్ల ఉసిరి, పాములు రాకుండా పెట్టుకుంటారు. ఇది ఎండలో ఉంటే కనుక ఇక్కడ ఉన్నది చక్కగా కనిపిస్తుందండి. దీని మీదది డిజైన్ పాము పడేలాగా ఉంటుంది అది. ఇది చూసారా, ఆవకాడో. సీడ్ ఇంట్లో ఫ్రూట్ తీసుకొస్తే నేను తిన్నాక పెట్టానండి. ఇది కూడా 2 years ప్లాంట్. దానిమ్మ, ఇది టర్టిల్ వైన్ అండి. ఇది వచ్చేసి ట్యాంగిల్ హాట్. జామ చెట్టుకి వేసాను ఇలా. జామ చెట్టు అండి, చాలా కాపుతో ఉంది, పిందా కాపు చాలా ఉంది. ఎండిన ఆకులోనే నేను ఈ విధంగా వేసేసి ఎరువు చేస్తాను, బయట ఎరువులు ఎంతేమో. ఇది షో ప్లాంట్ అండి, చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చి ఈ కుండి పగిలింది, వేరే దాంట్లో మార్చుకోవాలి. ఎంత మొక్క పెట్టాము, అయితే ముళ్ళులు ఉంటాయి, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. మాకు పేడ ఎరువు దొరుకుతుందండి ఇక్కడ, తెచ్చి నేను ఈ జామ చెట్టు దగ్గర ఇట్లా కుండీలో పెట్టుకున్నాను. ఇది మా దొండ చెట్టు, పాదు ఇక్కడ ఉందండి. ఇది ఇలా పైకి వెళ్ళిపోయింది, ఆ చిక్కుడు పాదు నుంచి పైకి వెళ్ళిపోయింది. అరటి పెద్ద చెట్టు ఉండేదండి, అది వేరు తెగులు వచ్చి చనిపోయింది, చిన్న మొక్క. తర్వాత మా గ్రేప్స్ అండి, గ్రేప్స్ దగ్గర కూడా ఇది ఎరువు పెట్టాను, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి కాప్ స్టార్ట్ అయింది, చూసారా. ఇది మల్టీగ్రెయిన్ ప్లాంట్ అండి, మల్టీవిటమిన్ ప్లాంట్. కుండీలో ఉంది, బ్లాక్ టబ్లో. చాలా మంచి ప్లాంట్ అండి ఇది. రోజు 2 ఈ లీవ్స్ ఒక 2-3 తింటే ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదండి. దీనికి చిన్న రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. పప్పుల్లో తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు మునగాకుతో పాటు ఇది కూడా కొంచెం వేయించి ఆ పొడిలో వేసుకోవచ్చండి. చాలా మంచి ప్లాంట్ ఇది. ఇది వచ్చి స్వీట్ లెమన్ ప్లాంట్ అండి. ఇది కాయలు ఉన్నప్పుడు పెట్టాను నేను, పండ్లయ్యాక పెట్టాలనుకున్నాను, ఊరెళ్ళమని పెట్టలేకపోయాను. ఇది వచ్చేసి మే ప్లాంట్ అండి,
దీని ఫ్లవర్ మేలోనే వస్తుంది, బాల్ లాగా ఉంటుంది. చాలా పెద్దగా వచ్చిందండి, 3 మొక్కలు ఉన్నాయి. అటు వెనక సైడ్ నేను మళ్ళీ వీడియో రేపు పెడతాను. ఇక్కడ నుంచి చూస్తే మా వ్యూ అంతా ఇలా కనిపిస్తుందండి. తర్వాత ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ అండి, నాకు చాలా ఇష్టము. 35 ఇయర్స్ నుంచి నేను మనీ ప్లాంట్ పెడుతున్నానండి. స్టార్టింగ్లో చిన్న కొమ్మలు ఇంతవి తీసుకొని వాటర్ బాటిల్లో పెట్టేదాన్ని, ఆ తర్వాత కుండీలో పెట్టేసి బాల్కనీలో అయినా డోర్ మీద పెంచేదాన్ని. పెద్ద లీవ్స్ వస్తే బాగుండండి, నాకు చాలా ఇష్టము. ఎప్పుడూ ట్రై చేసేదాన్ని. ఆ తర్వాత మేము కిందికి వచ్చాము, కింద మట్టిలో పెడితే కూడా ఇంత ఆకు, ఈ సైజు ఆకు వచ్చేది. అదే చూసి నేను చాలా సంతోషపడ్డాను. అయితే ఆ చిన్న కుండి పగిలినప్పుడు ఈ విధంగా బ్లాక్ టబ్లో పెట్టాను. ఈ పెద్దది 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టినప్పుడు అసలు చిన్నగానే ఈసారి ఇంత పెద్ద లీవ్స్ వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది మొన్న వచ్చిన కొత్త లీఫ్. ఇక్కడ చూసారా, ఈ స్టిక్ కూడా పీవీసీ పైప్తో నేనే తయారు చేశాను, కొబ్బరి తాళ్ళు వేసి. ఈ పాతది ఖరాబ్ అయిపోయింది కొబ్బరి పీచు. ఇది 100 రూపీస్కి బయట కొన్నాను కొబ్బరి పీచుతోటి, అదంతా పోయింది. సరే అని నేనే సపోర్ట్గా ఇది చేసి పెట్టాను. ఇది రౌండ్గా ఈ విధంగా వచ్చిందండి, చాలా బాగుంది. Thank you watching for my video.